మెట్టుగూడలోని లిటిగేషన్ భూముల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరామస్థాన్ మాయ చేసేశాడు. వాదాస్పద భూములు దూరిపోయి ఇటు అక్రమంగా జీపీఏ సేల్ డీడ్స్ చేయించేశాడు. పొజిషన్స్ లేని భూమిలో టైటిల్ పేరుతో భూమి కొట్టేసే ప్లాన్ ను చేశాడు ఆరామస్థాన్. ఈ భూమిపై కేసులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కేసులు లేవంటూ కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేశాడు. ఎలాగైనా సరే భూమిని దక్కించుకునేందుకు తప్పుల మీద తప్పులు చేశాడు ఆరామస్థాన్. సికింద్రాబాద్ లోని మెట్టుగూడలో 5,715 గజాల భూమి పాత సర్వే నంబర్ 733తో ఉండగా కొత్త సర్వే నంబర్ 790/1/P గా ఉంది. 1954లో నర్సీ పాంచా అనే వ్యక్తి చార్మినార్ పాటరీ సిరామిక్ ప్రొడక్ట్స్ కంపెనీ నడిపారు. అయితే 1961లో ఆ భూమిని జిఎన్ మెహతా ఏఎన్ షాకు అమ్మేశారు. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కుమారస్వామి అనే వ్యక్తికి మొదటి నుంచి ఈ ఇండస్ట్రీ వాళ్ళతో ఆర్థిక సంబంధాలు ఉండేవి. ఆయన 4 కుమారులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఈ కంపెనీలో చేరలేకపోయారు. అయితే 1964లో ఈ కంపెనీ నుంచి కొంతమంది డైరెక్టర్స్ ఎగ్జిట్ అయిపోయారు. ఆ తర్వాత కొంతమంది జాయిన్ కూడా అయ్యారు. ఇదే సమయంలో మొత్తం భూమి జిఎన్ మెహతా కుటుంబం పేరు మీదకి వచ్చేసింది. కంపెనీకి చెందిన కామన్ స్టాక్ అంటూ 1970 నుంచి కుమారస్వామి కుమారులు పొజిషన్ లో ఉన్నారు. వీరికి చార్మినార్ కంపెనీతో పాటు విజయ ఇండస్ట్రీస్ కూడా ఉండేది. వీరి కంపెనీలో 1979 డిసెంబర్ 5న డీడ్ ఆఫ్ పార్టీషన్ కమ్ రిటైర్మెంట్ అంటూ కూడా సెటిల్మెంట్ చేసుకున్నారు. అందుకు 42,251 రూపాయలు చెల్లించి ఏఎన్ షా కుటుంబం కైవసం చేసుకుంది ఆ భూమిని. కంపెనీ పేరుతో ఉందని 2005లో హర్షద్ ఎన్ షా తో పాటు 5 విజయ ఇండస్ట్రీస్ పేరు మీద ఆ భూమి ఉందని ఫ్యామిలీలో పార్టీషన్ డీడ్ చేసుకున్నారు. దీనిపై పొజిషన్ లో ఉన్న కుమారస్వామి కుటుంబం ఓఎస్ నంబర్ 332/2006 దాఖలు చేశారు. ఇక 20 ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నందున ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. దీనిపై అపీల్ కు వెళ్లారు. కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఇలా 2016లో 2017లో వివిధ కోర్టుల్లో పొజిషన్ హక్కుదారులు అంటూ విచారణ జరిగింది. ఈ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే మెహతా కుటుంబంతో కలిసి మస్తాన్ టీం చక్రం తిప్పింది. టైటిల్ విషయంలో హర్షద్ ఎన్ షా కుమారస్వామి కుటుంబానికి సివిల్ కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. హర్షద్ ఎన్ షా 2005 పార్టీషన్ సూట్ కు టైటిల్ లేదని ముంబైలో ఉండే మెహతా కుటుంబాన్ని రంగంలోకి దింపారు. అప్పటికే జిఎన్ మెహతా కుమారుడు అయిన జితేంద్ర మెహతా మరణించారు. ఇలాంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకుండానే సికింద్రాబాద్ లో ఫ్యామిలీ సర్టిఫికేట్ తయారు చేసేసుకుని కుటుంబంలోని 3 హార్దిక్ మెహతాకు జీపీఏ చేయించి ఇచ్చేశారు. ఈ భూమిపై రిజిస్ట్రేషన్ చేయవద్దని హైకోర్టు ఆర్డర్ ఉండటంతో సబ్ రిజిస్ట్రార్ రేణుక రిజిస్ట్రేషన్ ను పెండింగ్ లో పెట్టారు. అయితే సబ్ రిజిస్ట్రార్ లేని సమయంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వెనుక ఆరామస్థాన్ టీంలో సభ్యుడైన జయరాం ఉన్నట్టుగా సమాచారం. ఆ తర్వాత జిల్లా రిజిస్ట్రార్ తో పాటు మేనేజ్ చేసుకుంటామని బురుడీ కొట్టించారు. ఈ వంకతో తమకు పార్టీషన్ సూట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత హార్దిక్ మెహతా నుంచి తాము కొనుగోలు చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకున్నారు. చైతన్య గ్లోబల్ విస్తా స్కూల్ యజమాని అయిన మల్లెంపాటి శ్రీధర్, ఆరా పొలిటికల్ సర్వే సంస్థ అధినేత షేక్ మస్తాన్ సేల్ డీడ్ ద్వారా పొజిషన్ లేకుండానే భూమిని కొనుగోలు చేసేశారు. 2020లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసింది సేల్ డీడ్ లో పేర్కొన్నట్టుగా ₹1.5 కోటి మాత్రమే ఉంది. అయితే వీటి విలువ 4 కోట్లు. మిగతావి చెక్ల ద్వారా శ్రీధర్ ఇచ్చేశాడు. కానీ భూమి అమ్మిన వ్యక్తికి అవి క్లెయిమ్ అయితే కాలేదు. ఆరామస్థాన్ ప్రస్తావించిన చెక్స్ లో 20 లక్షలు మాత్రమే క్లెయిమ్ అయ్యాయి. మిగతావి అమ్మిన వ్యక్తికి అందలేదు. వీటి విలువ 9,40 లక్షల వరకు ఉంటుంది. ఒక్కో డాక్యుమెంట్ కు 42 లక్షలు ఉంటుంది. మళ్ళీ 73 లక్షల స్టాంప్ డ్యూటీస్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐటీ అధికారులు ఆరా తీస్తే ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో వీరికి టైటిల్ క్లియర్ అయినా సరే ఈ డాక్యుమెంట్ వ్యాలిడిటీ ఎంత అనేది ఎప్పటికీ సమస్యగానే ఉంటుంది. ఐటీ శాఖకు లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే తమకు చెక్కులు క్లియర్ కాలేదని జీపీఏ హోల్డర్ హార్దిక్ మెహతా కూడా చెప్తున్నారు. ఎలక్షన్ సర్వేల పేరుతో ఆరామస్థాన్ రాజకీయ నాయకుల దగ్గర మంచి వ్యక్తిగా ఉన్నాడు.
ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట. తెలంగాణలో ఏ పార్టీ లీడర్తో అయినా సరే ఫోన్లో మాట్లాడి పనులు చేయించుకునే పరిచయాలు ఆయనకు ఉన్నాయి. దీంతో ఆయన పోలీసుల నుంచి పొజిషన్ తీసుకునేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా వెళ్లారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ విచారణ జరిపారు. దీంతో ఈస్ట్ జోన్ డీసీపీ పొజిషన్ లో ఉన్న వారిని, టైటిల్ ఉందని చెప్పుకుంటున్న వారిని పిలిచి మాట్లాడారు. ఈ భూమికి సంబంధించి చాలా కోర్టు ఆర్డర్స్ ఉన్నందున పొజిషన్ దారులకు హక్కులు ఉన్నాయి. దీంతో పోలీసులకు కూడా ఖాళీ చేయించే హక్కు లేని పరిస్థితి వచ్చింది. ఖాళీ చేయించాలంటే అందుకు ఎడిక్షన్ ఆర్డర్ ను తప్పకుండా తెప్పించాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీంతో కాంప్రమైజ్ కోసం పోలీసులు లాయర్స్ ద్వారా ఒత్తిడి చేసి పొజిషన్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పైగా భూమి తమదేనంటూ బోర్డులు కూడా రాసుకుంటూ వాచ్మెన్స్ ను కూడా పెట్టేశారు అక్కడ. అటు అసలు పొజిషన్ దారులు ఇది తమ ల్యాండేనని ఖాళీ చేయాలని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరా మస్తాన్ తనకు 1961లో ఉన్న సేల్ డీడ్ ఆధారంగా టైటిల్ పొజిషన్ ఉందని చెప్తున్నారు. హైకోర్టు తీర్పుతో భూమిలోకి ఎంట్రీ వచ్చని ప్లాన్ వేశాడు ఆరా మస్తాన్. పోలీసులు కలగజేసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ నెల 16న రిట్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఈ నెల 18న జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ ల్యాండ్ పై ఎలాంటి కేసులు లేవని జీపీ కూడా అదే విషయాన్ని కోర్టుకు తెలిపే ప్రయత్నం చేసింది. కానీ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో వీళ్లపై కబ్జా కేసున్నట్టుగా కోర్టు గుర్తించింది. అంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు ఈయన. దీంతో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే ఆ ఎఫ్ఐఆర్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పొజిషన్ లో ఉన్న కుటుంబాలపై నమోదైన కేసులో స్టే ఇస్తూ అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది కోర్టు. ఇలాంటి సివిల్ కేసులో క్రిమినల్ ఇంటెన్షన్స్ ఉంటాయని తెలంగాణ పోలీసుల తీర్పుపై సుప్రీంకోర్టు ఇటీవలే మొట్టికాయలు కూడా వేసింది. నిజానికి మొత్తం 5,715 గజాల భూమిలో 1961లో నిర్మాణం చేసిన 7 బెడ్రూమ్ హౌస్ ఉంది. మరో 300 గజాల్లో రేకుల షెడ్లు ఉన్నాయి. కానీ వీళ్లు కొనుగోలు చేసినప్పుడు కేవలం 100 ఫీట్ల రూమ్ ఉన్నట్లుగా సేల్ డీడ్ లో పేర్కొన్నారు. 50 కోట్ల విలువ చేసే భూమి 2 కోట్లకు రావడంతో పోలీస్ పవర్ ఉపయోగించుకొని దర్జాగా దోచేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పబ్లిక్ పల్స్ అంటూ సర్వేయర్ ఆరా మస్తాన్ హైదరాబాద్ లోని లిటిగేషన్ భూముల్లో వేలు పెట్టి భారీగా సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా స్పష్టం కూడా అవుతోంది. ఈ క్రమంలో తప్పుల మీద తప్పులు ఇప్పుడు బయటపడుతున్నాయి. విద్యా సంస్థల అధినేత అయిన లిటిగేషన్ భూములపై భారీగానే అడ్వాన్సులు ఇచ్చినట్టు సమాచారం. ఏదో 4 మాటలు చెప్పేసి సర్వే అంటూ పొలిటికల్ లీడర్స్ నే ప్రభావితం చేసే వాళ్ళు ఇలా పవర్ వాడుకొని ల్యాండ్ డీలింగ్స్ చేస్తున్నారు. కానీ అక్రమాలకు పాల్పడితే ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా దొరికిపోవటం ఖాయమని ఈ సంఘటన ద్వారా క్లియర్ కట్ గా తెలుస్తోంది.